కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నా. మనుషుని యొక్క కటాక్షము, జాలి, ప్రేమ పొందుకోవాలని మన మనసు ఎంతో ఆతురత పడుతూ పరుగులెత్తుతూ ఉంటుంది. కానీ మనము ఎంత ఆతురపడినా ఆ ప్రేమ క్షణికమైనదే. కొంచెము కాలమే వారు చూపే ప్రేమైన, వారి జాలైన, కటాక్షమైన, కరుణైన. నా దేవుని కటాక్షము నందునట్లుగా మనము ప్రవర్తించగలిగితే అది శాశ్వత కాలమైనది. ఆయన మన ఎడల జాలిపడు రీతిగా మనము ప్రవర్తిస్తే నిజముగా దేవుడు మన మీద కటాక్షము చూపితే, జాలి పడితే అది ఎంత మహోన్నతముగా, ఎంత అద్భుతముగా ఉంటుందో అది అనుభవిస్తే తప్ప మాటలతో చెప్పేది కాదు. ప్రియ సహోదరి, ఎవరో జాలి పడలేదు, ఎవరో మనల్ని ప్రేమించటం లేదు, అర్థం చేసుకోవటం లేదు అని బాధపడుతూ, నిష్ఠూరపడుతూ, మనుషులను నిందిస్తూ బ్రతికే కంటే నా దేవుని యొక్క జాలి నా మీదకి వస్తే చాలయ్యా, నీవు నా ఎడల కరుణ చూపయ్యా, నన్ను కటాక్షించయ్యా అని ప్రార్థన చేయడం మొదలు పెడితే మన జీవితం అద్భుతంగా రూపించబడుతుంది. అట్టి కృప మనము కలిగి ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. మనుషులు చూపే ప్రేమ, కటాక్షము, జాలి అది క్షణికమైనదే. శాశ్వత కాలమైన మీ ప్రేమను మేము పొందుకోవటానికి పరుగులెత్తునట్లుగా, ఆతురత పడినట్లుగా కృప దయచేయండి. మా మనస్థితి, ఆలోచన, నడత సమస్తము మీకు అనుకూలముగా, అంగీకారముగా, మీ దయ పొందు రీతిగా మేము ఉండటకు సహాయం చేయండి. అంతరంగము నెరిగిన దేవుడవు, సమస్తమును చూస్తున్న దేవుడవు, నీ దృష్టికి ఏది విలువైనదో అది మేము పొందుకోవటానికి, కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి మీద మీ కటాక్షము కలుగునుగాక, మీ జాలి కలుగునుగాక, మీ దయ వచ్చునుగాక, ప్రతి విధమైన దోషములు తొలగిపోవునుగాక, మీ కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దేవుని కటాక్షము నందునట్లుగా మనస్థితిని సరిచేసుకుందుముగాక. ఆమేన్.